హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం స్వీట్ కార్న్తో వడలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. వీటికి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్, శనగపిండి, వరిపిండి, క్యాబేజ్, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి, ఒక అల్లం ముక్క, తగినంత సాల్ట్. స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకోవాలి. ముందు మనం తీసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసుకుని కచ్చా పచ్చాగా నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇలా ఉంటుంది. ఇందులో ఇప్పుడు అన్నీ కలుపుకుందాం. ఇందులో 1/2 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. అరకప్పు వరిపిండి, మనం తరిగి పెట్టుకున్న క్యాబేజ్, కొద్దిగా జీలకర్ర, తరిగి పెట్టుకున్న కరివేపాకు, తగినంత సాల్ట్, అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం అన్నీ కలిపిన తర్వాత పిండి ఇలా ఉంటుంది. మనకి వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మిక్సీ పట్టుకున్న తర్వాత జారుగా అనిపిస్తే పిండి కొంచెం వరిపిండి, శనగపిండి ఏదైనా వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత ఈ విధంగా వడలు చేసుకుని వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ముందుగా హైలో పెట్టుకొని తర్వాత మిడిల్లో పెట్టి వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ వడలు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పండి.